కాకినాడ జిల్లా తుని మండలానికి చెందిన జ్ఞానేశ్వరి అదృశ్యమై 34 రోజులైంది. ఎలాంటి క్లూ దొరకలేదు, ఆచూకీ లభించలేదు. ఆమె తాత కోటేష్ చిన్నారి అదృశ్యమైన రోజు గ్రామంలో తిరిగిన కారు తనను ఢీకొట్టిందని చెప్పాడు. తర్వాత కారు ఇది కాదని వెల్లడించారు. అతని స్టేట్మెంట్ తర్వాత కొంత చలనం వచ్చింది. ఈ నేపథ్యంలో కలెక్టర్ వచ్చి వెళ్లారు. తిరిగి గాలింపు చర్యలు చేపడతామనడంతో తమకు నమ్మకం పెరిగిందని తండ్రి గణేష్, తాత కోటేష్ చెబుతున్నారు. చిన్నారి నివాసం నుంచి తాజా ఘటనలపై మా ప్రతినిధి సాంబశివరావు మరిన్ని వివరాలు అందిస్తారు. కాకినాడ జిల్లా తుని మండలం దండవాక పంచాయతీ శిరవారు చిక్కుళ్ళ అగ్రహారంలో ప్రస్తుతం చిన్నారి జ్ఞానేశ్వర అదృశ్యమైన నివాసంలో మనము గత నెల 6వ తేదీన చిన్నారి అదృశ్యమైతే ఇవాళకి 34వ రోజు. ఇప్పటి వరకు అందరూ వచ్చారు కానీ జిల్లా కలెక్టర్ మాత్రం రాలేదు. దీనిపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈరోజు కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ తన తహసీల్దారు, సిఐ, ఇతర సిబ్బందితో రావడం జరిగింది. వాళ్ళకి భరోసా కల్పించారు, ఆర్థికంగా ఆదుకుంటా ఉన్నారు. చిన్నారి అదృశ్యంపై ఏదైతే 15 రోజుల పాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హనుమాన్ బృందాలు గాలించాయో తర్వాత నిలిపేశారో తిరిగి కొండ ప్రాంతం అంతా గాలిస్తామని చెప్పారు. చిన్నారి తండ్రి గణేష్, అదేవిధంగా తాత కోటేష్ మనతో ఉన్నారు. ఒకసారి వివరాలు తెలుసుకుందాం. ముఖ్యంగా పోలీసుల్లో మీరు ఒక చలనాన్ని తీసుకొచ్చారని చెప్పాలి. ఏదైతే చిన్నారి అదృశ్యమైన రోజు కారు కనపడిందో సీసీ కెమెరాలో మిమ్మల్ని నర్సీపట్నం సమీపంలో ఢీకొట్టిన కారు ఒకటి అంటారు, ఏంటి అసలు అది? అదైతే ఇక్కడ సీసీటీవీలో చూసిన కారును ఆ కారు ఒకటి అనుకొని తగిలిన తర్వాత ఆడ ఆపకుండా వెళ్ళిపోయాడు. అసలు మీరు అక్కడికి ఎందుకు వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారు, ఎలా తగిలింది కారు? పోస్టర్లు అంటించడానికి నేను వెళ్ళలేమండి. వెళ్తే ఆడు ఎక్కడది? అది మాకారపాలెం దాటిన తర్వాత రావణపాలెం సెంటర్ దాటిన తర్వాత. మీరు 2 వీలర్ మీద ఉన్నారా? 2 వీలర్ అండి. ఆడు వచ్చి గుద్దేసి సేమ్ టు సేమ్ కార్ అనుకొని దెబ్బలన్నీ కూడా అక్కడ తగిలినాయి. ఈ దెబ్బ ఇక వెనక తల మీద, చేతుల మీద, కాళ్ళకి తగిలాయండి. గుద్దినట్టు నేను పడిపోయానండి. నాకు ఏం అర్థం కాలేదు. అర్థం కాకపోతే ఆ కారు ఈ కారు అని ఒకటే అనుకొని నేను అదే అనుకొని భయపడిపోయి వెంటనే లేచి పక్కనే చిన్న హాస్పిటల్ ఉంటే హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకొని ఇంక డైరెక్ట్ ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి పడుకున్నానండి. పడుకున్న తర్వాత నేను స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం కదా అలాగని చెప్పేసి అనుకునే లోపలనే మీడియా వాళ్ళు వచ్చి ఈ దెబ్బలు ఏంటి అలాగని చెప్పేసి అడిగితే నేను కంగారు పడిపోయి ఆ కారు ఈ కారు ఒకటేమో అని భయపడి కంగారులో ఆ కారు అలాగని చెప్పేసి మీరు ఆ కారు ఈ కారు ఒకటే అని చెప్పినప్పటికీ మీరు కారు ఢీ కొట్టింది, ఈ కారు మీద అనుమానం ఉందో మీరు చెప్పిన తర్వాత మాత్రమే పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్ లో కారు ఉందో అని చెప్పారు. అంతవరకు బయట పెట్టలేదు. అది చెక్ చేశారండి. చెక్ చేశారు కానీ ఎవరికి చెప్పలేదు. వాళ్ళు చెక్ చేశారు. అవునండి. ఎవరో బంధువులు చనిపోతే వాళ్ళ ఇంటికి వచ్చిన కారు అన్నారు. కానీ అప్పటి వరకు ఏదైతే కుక్క విషయంలో కుక్క మన గుడి దగ్గర కనపడిందో అప్పుడు కూడా ముందు చెప్పలేదు, తర్వాత చెప్పారు కుక్కను మేము చూసాం. ఇది కూడా అలాగే జరిగింది. మీరు యాక్సిడెంట్ అవ్వడం, యాక్సిడెంట్ అయిన కారు మీ ఊళ్ళో చిన్నారి అదృశ్యమైన రోజు కనపడిన 2 కార్లు ఒకే రంగు కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అయ్యారు. అది కూడా కొంత మంచిదైంది, పోలీసులు బయట పెట్టారు. అవునండి. అదే భయపడ్డానండి. భయపడి అది ఇది ఒకటే అనుకొని పొరపాటు పడి అదే కారు అనుకొని నేను చెప్పానండి. చెప్పిన తర్వాత ఈ లోపల మీడియా వాళ్ళు వచ్చి దెబ్బలేంటి అని అడిగితే వాళ్ళకి చెప్పానండి. అలాగే జ్ఞానేశ్వరి అనే జాను తండ్రి గణేష్ మనతో ఉన్నాడు. చిన్నారి కోసం అతను చేస్తున్న ప్రయత్నాలు బహుశా ఎవరు చేసి ఉండదు. ఎందుకంటే తన మామగారు వరుస అతను వెంట పెట్టుకుని మోటార్ సైకిల్ మీద తిరుగుతూ ఏజెన్సీ ప్రాంతాల్లో చింతపల్లి, నర్సీపట్నం తదితర ప్రాంతాల్లో పోలీసులు ఏదైతే వీళ్ళ అమ్మాయితో ఫోటోతో డిఎస్పీ, సిఐ, ఎస్ఐ నెంబర్లతో పత్రాలు ఇచ్చారో అవన్నీ అంటించుకుంటూ వచ్చి దారిలో ప్రమాదానికి గురయ్యారు. తండ్రి గణేష్ మనతో ఉన్నాడు. కొద్దిసేపటి క్రితం కలెక్టర్ గారు వచ్చారు. ఏమన్నారు? వాళ్ళ నుంచి ధైర్యంగా ఉండండి, పాపకున్న సమయం ఉంటుంది, మళ్ళీ కొండల మీద మళ్ళీ జల్లించి ఏమన్నారు. అంటే దాదాపుగా 6వ తారీఖున జరిగింది. మీరు అదే రోజు కంప్లైంట్ ఇచ్చారు. 7వ తారీఖున పోలీసులు ఎఫ్ఐఆర్ వేశారు. నాకు తెలిసి 12, 13 నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఫస్ట్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, తర్వాత ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అది తరిగిన తర్వాత అడవి సాగించిన హనుమాన్ బృందాలు ఎన్ని గాలించినాయి. మనం చూస్తున్న కొండ అదే కొండ. ఎస్డీఆర్ఎఫ్ బృందాలు 6 కిలోమీటర్లు వెళ్తే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు 10 కిలోమీటర్లు అర్ధరాత్రి కూడా తిరిగారు. ఏం దొరకలేదు. మళ్ళీ గ్యాప్ ఇచ్చారు. కలెక్టర్ గారు మళ్ళీ రేపటి నుంచి గాలిస్తూ ఉంటున్నారు. ఇక్కడ గాలిస్తే ఏమన్నా దొరికే ఆకుచూకు ఉందా అంటే? అలా కాదు, మీరు వెళ్ళారు, మేము వెళ్ళాం, కొండ ఎక్కాం, దిగాం, ఇక్కడ ఏం కనపడలేదు. జంతువులు ఎత్తుకెళ్ళిపోయిన కోణంలో జంతువులకు సంబంధించి అక్కడ ఫోటోలు, బొమ్మలు పెట్టి మాంసం పెట్టారు, అయినా కూడా దొరకలే. మీరు కూడా చెప్తున్నారు జంతువులు ఎప్పుడు రాలేదని. కాబట్టి ఇక్కడ ఉండే అవకాశాలు ఉంటాయా? మీ అనుమానం ఎలా ఉందని?
అనుమానం లేదు సార్, ఏమైందన్నా తెలియట్లేదు సార్. అలాగే అమ్మాయి ఏమైనా తోటలో పడిపోయిందేమో అని చెప్పి పోలీసులు చెప్పిన దాని మీద యజమాని మనం చూస్తున్నాం, మొత్తం అంతా తోటంతా చెక్కించారు, గడ్డి మొత్తం తీయించారు, ఇక్కడ దొరకలేదు. అమ్మాయి ఎక్కడ ఉండి ఉండొచ్చు మీ అనుమానం? ఎటువంటి క్లూ దొరకలేదు దాని వల్ల ఏమైందన్నది అర్థం కావట్లేదు అదే మొత్తం మీద అమ్మాయి అయితే క్షేమంగా ఉందంటారు. అనుకుంటున్నాను సార్. ఇప్పుడు మీ అమ్మగారు కనకదుర్గ వాళ్ళు జాతకం చెప్తారు, ఆవిడ కూడా క్షేమంగా ఉందంటున్నారు. కాబట్టి మీ అందరి విశ్వాసం పోలీసులు తిరుగుతున్నారు, ఖచ్చితంగా వస్తుందని నమ్మకం, రావాలని కోరుకుందాం. దొరుకుతుందని అనుకుంటున్నాం సార్. కాడ ఎవరైనా తీసుకెళ్ళిపోయినా ఎక్కడో కాడ వదిలేస్తారు, బస్ స్టాండ్లో గట్రా ఎక్కడన్నా వదిలేస్తే ఎవరొకరు ఫోన్ చేస్తారు, పోస్ట్లో ఎండించాం కదా అనుకుంటున్నాం. అలాగే మీరు కూడా చెప్తున్నారు, అమ్మాయి దొరికితే మాకు అప్ చెప్పండి, కేసు పెట్టం, మేము కావాలంటే పోలీసులు ఇచ్చి లక్ష మీకు ఇస్తాను. మీరు చెప్పారు, భవాని చెప్పింది, బంధువులు చెప్పారు, సిఆర్ చెప్పారు, డిఎస్పీ గారు చెప్పారు. ఇంకొకసారి మీరు జనాలు చెప్పన్నారు, బాబు మీ కేసు పెట్టండి రా బాబు, మా అమ్మాయిని ఇచ్చిన్నారు. మీరు పిల్లల్ని తీసుకెళ్ళిపోయేలా ఉంటే ఈ కేసు గట్ట ఏమీ లేకుండా మేము చూసుకుంటాము. అలానే పాప ఎక్కడన్నా మీ దగ్గర ఉంటే ఎవరో ఒకరు కనిపించేలాగా ఎక్కడో కాడ వదిలేస్తారని కోరుకుంటున్నాం. ఇవాళకి 34 రోజులైంది, కలెక్టర్ గారు వచ్చారు, సహకరిస్తామని చెప్పారు. ఇంతవరకు ఎవరన్నా అంటే ప్రైవేట్ వ్యక్తులు వస్తున్నారు, సాయం చేసి వెళ్తారు, అది కాదు. ప్రభుత్వ పరంగా మిమ్మల్ని ఏమైనా ఇప్పటివరకు ఆదుకున్నారా? అలాగే ఏం లేదా? ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పారు ఆదుకుంటామని. ఫైనల్గా హోంమంత్రి గారు మీ ఇంటికి వచ్చారు, పవన్ కళ్యాణ్ గారు అధికారులతో మాట్లాడుతున్నారు, ఎస్పీ గారు 2 సార్లు వచ్చారు, ఇందాక కలెక్టర్ గారు వచ్చారు, ఈ డిఎస్పీ గారు అయితే రోజు వచ్చి వెళ్తున్నారు. వీళ్ళందరూ తిరుగుతున్నారు. మీరు ఏమంటారు పోలీసులకు? కానీ మీరు ఇచ్చే సలహా ఏంటి అమ్మాయికి సంబంధించి? పోలీసులు అయితే చెప్పచ్చు సార్, వాళ్ళు నైట్ పగలైనా సరే ఏ టైమైనా కాల్ చేస్తాను నాకు. పాప ఎక్కడైనా ఎవరైనా బయట వాళ్ళు కనిపించినా వెంటనే ఇమీడియట్ ఫొటోస్ అది పెడుతున్నారు మీ పాప అని. వాళ్ళైతే ఎంక్వైరీ చాలా ఫుల్గా చేస్తున్నారు. ఇది పరిస్థితి. మనం చూస్తున్నది చిన్నారి అదృశ్యమైనప్పుడు చిన్నారి తల్లి తండ్రి అత్త మామ అంటున్న ఇల్లు, మా అమ్మ నాన్నమ్మ తాత అంటున్న ఇల్లు. ఈ ఇంటి ఎదురుగుండా ఎవరైనా వస్తే కనపడతారు, ఏదైనా చప్పుడైతే చాలు చిన్నారి వచ్చిందేమని ఆశగా తలుపు తీస్తారు. అర్ధరాత్రి వేళ మెలుగు వచ్చి చిన్నారి వచ్చిందని ఆశతో చూస్తున్నారు. చిన్నారి క్షేమంగా రావాలి, మా ఒడికి చేరతా నమ్మకంగా వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళ తల్లి ఒడికి చిన్నారి చేరాలని మనము కోరుకుందాం. అదేవిధంగా ఎవరైనా తీసుకొచ్చి అప్పచెప్పండి, పోలీసులు చెప్పిన లక్ష్యం మీకు ఇచ్చేస్తాం, మేము మీద ఏ కేసులు పెట్టమంటున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. సాంబశివరావు, జీ తెలుగు న్యూస్, సిహెచ్ అగ్రహారం.